ప్రతి ఒక్కరు కూడా పబ్లిసిటీ కోరుకుంటారు. మా చర్చ్ లో ఏంటంటే గాస్పెల్ చేస్తారు. గాస్పెల్ ఎలా చేస్తారంటే జస్ట్ అందరూ ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్డు మీద నిలబడుకుంటారు. వాక్యంతో రాయబడిన ప్లకార్డ్స్ పట్టుకొని. సో ఆ సండే గాస్పెల్ అయిన తర్వాత, సర్వీస్ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్స్ లో ఈ రోజు యూత్ బ్రదర్స్ చాలా బాగా గాస్పెల్ చేశారు. వాళ్ళ కొరకు అందరూ ప్రార్థన చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత సర్వీస్ అయిపోయింది. నా కూతురు వాళ్ళ డాడీని అడుగుతుంది, డాడీ నేను కూడా చేశాను కదా గాస్పెల్, నేను కూడా ప్లకార్డ్ పట్టుకొని ఉన్నాను కదా, వై డింట్ యు మెన్షన్ మై నేమ్? నువ్వు ఓన్లీ యూత్ బ్రదర్స్ అన్నావు, నా పేరు ఎందుకు మెన్షన్ చేయలేదు అని చెప్తే మా హస్బెండ్ సింపుల్ గా మర్చిపోయానమ్మా అన్నాడు. బట్ షీ వాస్ సో అప్సెట్. నేను తనకు చెప్పాను, అలా కాదమ్మా, మనుషుల దగ్గర నుంచి మనం ఏది సిక్ చేయకూడదు. మనకి ఇచ్చిన పని ఏదో మనం చేసినప్పుడు డెఫినెట్ గా దేవుడు రికగ్నైజ్ చేస్తాడు. నువ్వు మనుషుల రికగ్నిషన్ కోరుకోకూడదు. అందుకనే మనకు వాక్యంలో కూడా రాయించబడి ఉంది కదా, మనము దేవుడి చేతుల కింద, తన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులమై ఉన్నప్పుడు తగిన సమయం ఆయన హెచ్చిస్తాడని రాసి ఉంచారు కదా. నువ్వు ఏది చేసినా ఎప్పుడు పేరు కొరకు చూడకూడదు అని తనకు చెప్పాను.